హాయ్. ఈరోజొచ్చిందనేసి మనమేం తెలుసుకుంటామంటే బ్యాక్‌గ్రౌండ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకుంటున్నామనుకోండి. సపోజ్ ఇక్కడేమి ఇది ఒక బాక్సు. ఓకే. ఇది ఒక బాక్స్ అయినప్పుడు దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ ఏముంది? ఈ కలర్ ఉంది. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే ఈ దీంట్లో పర్టిక్యులర్‌గా ఇక్కడ మాత్రమే మనకేమొస్తాంది? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒస్తాంది. మిగతా వాటిల్లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒస్తాందా? రావట్లేదు కదా! దీన్నే మనం ఏమంటాము? బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీ అంటాం. అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీని మనం యూజ్ చేసిందనేసి మనం ఏం చేయొచ్చు, బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్స్ కానీ, ఇమేజెస్ కానీ మనం ఏమైనా పెట్టొచ్చనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక్కొక్కటిగా మీకు ఎగ్జాంపుల్ చేసి చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, డివ్ ఉంది గదా! ఈ డివ్‌కి నేనేం చేస్తున్నాను, ఉంది కాబట్టి ఈ డివ్‌కి నేనేం చేస్తాను, ఒక స్టైల్ రాసిందని, కలరు ఇవంతా రాసిందని నేనేం చేస్తానో మీకు చూపెడతాను. ఇప్పుడు చూడండి ఇక్కడ బాక్స్ అని రాస్తున్నాను. మనము క్లాస్‌ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటామనేది ఇంతకుముందు చూపెట్టినాను. ఇంతకుముందు చూపెట్టిన దాన్ని బట్టిందనేసి మీరేం చేయాలా చేంజ్ చేసుకోండి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఈ డివ్‌కొచ్చిందనేసి విడ్త్, విడ్త్ ఈక్వల్స్ టు నేను విడ్త్ ఎంత పెడతన్నాను 300 లేదా ఎంత 550 పిక్సెల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చిందని హైట్ వచ్చిందనేసి నేనేం చేస్తున్నాను 300 అని తీసుకుంటాను. అంటే పర్టిక్యులర్‌గా నేను ఈ విడ్త్ గురించే చెప్తున్నాను. ఏది బాక్స్ అనేసి. నేను ఈ బాక్స్ సైజ్ మాత్రమే చెప్తన్నాను. నేను మీకు ఎగ్జాంపుల్ కోసమే ఇది బాక్స్ లాగా తీసుకొని నేను చేసి చూపెడుతున్నాను. అలా కాకుండా మీరు వేరే ఏమైనా చేయొచ్చనమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను, హైట్ అనేది ఎంత పెడతాను 300 పిక్సెల్స్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు నేను 300 పిక్సెల్స్ అని పెట్టాను. కానీ మీకిక్కడ కనపడిస్తుందా? కనపడదు. ఎందుకు కనపడదు అంటే, ఇక్కడ మనం ఏం చూసినాము జస్ట్ విడ్త్, హైట్ తీసుకున్నామనమాట. ఇప్పుడు నేనిక్కడ మనకు కనపడాలంటే నేనేం చేస్తాను, బ్యాక్‌గ్రౌండ్ కలర్ తీసుకుంటాను. మీకు బాగా కనపడుతుంది. నేనేం చేస్తాను, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం చేస్తున్నాను, బ్లూ అని పెడతాను. ఇక్కడ చూసారా? నేనిక్కడ బ్లూ అని పెడతానంగానే మనకేమొచ్చింది, కలరొచ్చింది. అంటే ఈ డివ్ సైజ్ ఎంతుందనమాట ఇంతుంది. ఇప్పుడు నేనిక్కడ మీకు చూపెట్టాను గదా! ఇప్పుడు ఇక్కడ కనపడిస్తాంది చూసారా? ఇదనమాట. ఈ విధంగా. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తాను ఇక్కడ 450 అని పెడతాను. ఇంకొంత విడ్త్‌ని నేనేం చేస్తాను తగ్గిస్తాను. 450 అని పెట్టాను. ఓకే. 450, 300 పిక్సెల్స్ అనమాట. ఇది కలర్ బ్యాక్‌గ్రౌండ్ కలరు. ఇప్పుడు దీన్నే నేనేం చేస్తాను, ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం చేశాను, కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని నేనిక్కడ పైన రాసాను. హలో వరల్డ్ కంటే కింద రాసాను. ఇక్కడ చూడండి. పైనొచ్చింది చూసారా? ఇటు చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇదేమి బాక్స్ అని పెట్టాను. నేనిప్పుడు మీకు అర్థం కావడానికి నేనేం చేస్తాను, ఇక్కడ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు బాక్స్ 1 అని పెడతాను. నెక్స్ట్ ఇదొచ్చిందనేసి బాక్స్ 2 అని పెడతాను. ఓకే. ఇప్పుడు ఇదొచ్చిందనేసేమి బాక్స్ 1కి. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటాను. మీకు అర్థం అవ్వడం కోసం నేనేం చేస్తాను, దీన్ని 2 బాక్సులుగా తీసుకొని మీకు చూపెడతాను. ఇప్పుడు నేనిక్కడ దీనికేం చేస్తాను, బాక్స్ 2 అని పెడతాను. ఇప్పుడు బాక్స్ 2కొచ్చిందనేసి బ్లూ బదులు నేనేం చేస్తాను, కలర్స్. ఇప్పుడు కలర్స్‌ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఆర్‌జీబీఏ యూజ్ చేస్తాను. ఆర్‌జీబీఏ యూజ్ చేసిందనేసి నేనిక్కడ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్‌జీబీఏలో 255, 255 కదా! సో, నేను 240, 250, 230 ఓకే. 0.9 ఇటు చూడండి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, దీన్ని వాల్యూని ఇటు చూడండి. ఇది చూడండి. ఆర్‌జీబీఏ ఇప్పుడు మీరు హెచ్ఎస్ఎల్ఏ కూడా యూజ్ చేయొచ్చనమాట. మీకు ఏది కావాలంటే దాన్ని మీరేం చేయొచ్చు, ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకిది అర్థమైంది గదా! బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనమాట ఇది. ఇప్పుడు ఇదేమి 2 కలర్లు. అంటే ఒకటొచ్చిందనేసి ఇది, నెక్స్ట్ ఇంకోటొచ్చిందని కలర్‌ని యూజ్ చేయడము. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇప్పుడు కలర్ మీకు బాగా అర్థమైంది గదా! కలర్‌ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేసి. ఇప్పుడు మీరు దీంట్లో వచ్చిందనేసి ఏమైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజు బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చి లైట్ బ్లూ. ఇప్పుడు ఇదేమి కలర్ నేమ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హెక్సాడెసిమల్ కోడ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఆర్‌జీబీ యూజ్ చేయొచ్చు. హెచ్ఎస్ఎల్ యూజ్ చేయొచ్చు. ఆర్‌జీబీఏ యూజ్ చేయొచ్చు. నేను ఇంతకు ముందు ఏం చెప్పాను? కలర్ ప్రాపర్టీస్ దీని గురించి చెప్పినప్పుడు ఇంతకుముందు వీడియోలో నేనేం చేసినాను, దీని గురించి కలర్స్‌ని ఎలా యూజ్ చేయొచ్చు, అవంతా దాని గురించి కలర్ ఫార్మాట్స్ గురించి నేను చెప్పాననమాట. వీటి గురించి వీటిల్లో ఏదైనా మనము యూజ్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తన్నాను, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటాను. ఇప్పుడు నేనిక్కడ ఏం చేయను, కలర్ తీసుకోవట్లేదు. ఈ కలర్ బదులు నేనేం చేస్తాను, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ తీసుకొని నేనేం చేస్తున్నాను, ఇక్కడ చూడండి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌కి యూఆర్ఎల్ తీసుకోవాలి. యూఆర్ఎల్ అనేసి మనం పర్టిక్యులర్‌గా ఆ యూఆర్ఎల్‌ని మనం ఏం చేస్తాము, వేస్తామనమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఎల్ వితిన్ బ్రాకెట్స్ ఇక్కడ నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడున్నటువంటి ఈ ఇమేజ్‌ని కాపీ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తాను, పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి. వచ్చిందా ఇమేజు? ఆటోమేటిక్‌గా ఎంత సైజొచ్చింది? మనకెంత సైజయితే ఉందో అంత సైజొచ్చిందనమాట. ఇది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. అంటే ఇప్పుడు ఇక్కడ కలర్ బదులు మనం ఏం చేస్తున్నాము, ఒక ఇమేజ్‌ని ఇప్పుడు నేనిక్కడేం చేస్తాను, ఈ స్టైల్డ్ బాక్స్‌లో నేనిక్కడ ఏదైనా టైప్ చేసినానురా అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనిక్కడ ఏం టైప్ చేస్తాను మ్యాటరు, దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్ అలా ఉంటుంది. దానిపైన ఇక్కడేమవుతుంది రాసుకుంటా వస్తా ఉంటాం. ఓకే. అర్థమైంది కదా! ఇప్పుడు నేను ఈడ 450 కాకుండా నేనిక్కడేం చేస్తాను 550 లేదా 650 అని పెట్టాననుకోండి, ఇంకొంత ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా? దీన్నే మనం ఏమంటాము బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము బ్యాక్‌గ్రౌండ్ కలర్ చూసినాము. నెక్స్ట్ వచ్చిందనేసి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనమాట. ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది నువ్వు ఇప్పుడు ఇక్కడొచ్చిందనేసి నేనెంత పెట్టాను 650 అని పెట్టాను. అలా కాకుండా నువ్వు 1000 పెట్టినావురా అంటే 1000 విడ్త్‌తో వస్తుంది. హైట్ నువ్వెంత పెడతావో అంత వస్తుందనమాట. అర్థమైంది కదా! బ్యాక్‌గ్రౌండ్ ఇమేజు.
ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌నొచ్చిందనేసి నువ్వు ఈ విధంగా యూఆర్ఎల్‌ని యూజ్ చేసిందనేసి ఆ విధంగా యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ ఏమి బ్యాక్‌గ్రౌండ్ రిపీట్. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తన్నాను, ఇప్పుడు మనం ఏం చేసినాము ఇమేజ్ తీసుకున్నామనమాట. ఇమేజ్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము బ్యాక్‌గ్రౌండ్ సైజ్ తీసుకుంటాం. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ సైజు. అంటే మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో సైజ్ అనేది ఏ విధంగా కావాలి అనేసి. ఇప్పుడు నేనేం చేశాను, ఇది డిఫాల్ట్‌గా వచ్చిందనేసి ఎంతో కొంత ఉంటుందనుకోండి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను 200 పిక్సెల్స్ అని తీసుకుంటాను. ఒక 200 పిక్సెల్స్ అని తీసుకుంటున్నానని ఇక్కడ చూడండి. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని ఇమేజెస్ వచ్చినాయి. ఇప్పుడు నేను దీన్నేం చేశాను, దీన్నే కాపీ చేసిందనేసి మీకు చేసి చూపెడతాను. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దీన్ని కాపీ చేసుకున్నాను. మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. అంటే పారాగ్రాఫ్ పెంచుతున్నాను ఇంకా. ఇక్కడ చూడండి ఎన్ని ఇమేజెస్ వచ్చినాయి. 4 ఇమేజెస్ వచ్చింది. దీన్నే మనం ఏమంటాం బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అంటాం. ఓకేనా? ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజ్‌లో వచ్చిందనేసి అంటే మనం 200 పిక్సెల్స్ పెడతానంగానే ఆటోమేటిక్‌గా అదేమి 200 పిక్సెల్స్‌తో రిపీట్ అనేది డిఫాల్ట్‌గా తీసుకుంటుంది. నేనిక్కడ ఏం చేస్తాను బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అని పెడతాను. అంటే ఏమి మనము రిపీట్ చేయాలనా? ఏ విధంగా రిపీట్ చేయాలి అనేసి. నేనిక్కడ ఏం చేస్తాను రిపీట్ ఎక్స్ అని పెడతాను. ఎక్స్ అని పెడితే ఏమి ఎక్స్‌లో వస్తుంది. వై అని పెడితే ఏమి వైలో వస్తుంది. ఇక్కడ చూడండి. నేనిప్పుడు ఇక్కడ ఏం చేశాను వై అని మాత్రం పెట్టాను. వై అని పెడతానంగానే మనకేమైంది మిగతావంతా ఎళ్ళిపోయింది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను రిపీట్ ఈక్వల్స్ టు ఎక్స్ అని పెడతాను. ఎక్స్‌లో మాత్రమే వచ్చింది. అలా కాకుండా నేనేం చేస్తాను, రిపీట్ అని పెడతానంగానే అది ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, మొత్తం ఎక్స్, వై మొత్తం అలానే తీసుకుంటుంది. అలా కాకుండా నేనేం చేస్తాను ఇక్కడ నో రిపీట్. అంటే మీరు రిపీట్ కాదనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేం చేశాను, ఒకటి ఎక్స్‌తో రిపీట్ చేసినాను, ఒకటి వైతో రిపీట్ చేసినాను, ఒకటొచ్చిందనేసి నో రిపీట్. మనకు డిఫాల్ట్‌గా వచ్చిందనేసి ఏముంటుంది, ఇప్పుడు ఇది లేకపోతే గూడా మనకి అది డిఫాల్ట్‌గా వచ్చి రిపీట్ అవుతా ఉంటుంది. నేనిక్కడ యూజ్ చేస్తానో నో రిపీట్ అని ఒకే ఇమేజ్‌గా వస్తుందనమాట. ఇప్పుడు నేను దీన్ని అలా కాకుండా నేనేం చేస్తాను, ఇప్పుడు దీన్ని 400 పిక్సెల్స్ పెట్టి నెక్స్ట్ ఇది మీ విడ్త్ అనుకోండి. నెక్స్ట్ హైట్ వచ్చిందనేసి 50 పిక్సెల్స్. ఓకే. ఇప్పుడు అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను 300 పిక్సెల్స్ అని పెడతాను. ఓకే. ఇది చూడండి. అదే నేనిక్కడ దీన్ని తీసేసినానంటే ఇదేం చేస్తుంది, ఇదే సైజ్‌తో రిపీట్ అవుతుందనమాట. రిపీట్ ఎక్స్ కావాలంటే రిపీట్ ఎక్స్, రిపీట్ వై కావాలంటే రిపీట్ వై. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా! బ్యాక్‌గ్రౌండ్ సైజు, నెక్స్ట్ ఏమి బ్యాక్‌గ్రౌండ్ రిపీటు. నెక్స్ట్ అలానే నేనిక్కడ ఏం చేస్తున్నాను బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ అనమాట. ఇక్కడ చూడండి. నేనేం చేశాను బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్. పొజిషన్ అంటే ఏమి ఇప్పుడు మనకు రైట్ కావాలనా, లెఫ్ట్ కావాలనా అలా మనం ఏం చేస్తాము దాన్ని సెట్ చేసుకుంటాం. ఇప్పుడు నేనేం చేస్తాను బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ అని పెట్టి ఆహ్, ఆహ్, టాప్ ఓకే. టాప్ అని పెట్టాను. నెక్స్ట్ ఏం చేస్తాను లెఫ్ట్ అని పెడతాను. చూడండి. లెఫ్ట్ అని పెడతానని ఎక్కడికొచ్చింది? ఈ పక్కొచ్చింది గదా! ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను రైట్ అని పెడతాను. ఇటు చూడండి రైట్‌కొచ్చిందా? అలా కాకుండా పొజిషన్‌లో నేనేం చేస్తాను సెంటర్ అని పెడతాను. ఇటు చూడండి. ఇటు చూడండి సెంటర్‌లోకొచ్చిందా? ఇమేజే ఏమైంది సెంటర్‌కొచ్చేసింది. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి ఇమేజ్‌ని మనం సెంటర్ కావాలంటే సెంటరు, టాప్ లెఫ్టు, టాప్ రైటు, బాటమ్ లెఫ్టు, బాటమ్ రైటు అలా మనం ఏం చేయొచ్చు యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు మీకు ఈ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్‌లో మీకు బాగా అర్థమైటుంది. నేనేం చెప్పాను, కలర్ చెప్పాను, ఇమేజ్ తీసుకోవడం చెప్పాను, రిపీట్ తీసినాను, నెక్స్ట్ పొజిషను, నెక్స్ట్ ఏమి సైజు. మీకు దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలా చేయాలా? ఎలా చేంజ్ చేయాలా? ఏమి అనేసి మీకేదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను చెప్పేది మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు ఇది నేను ఈ వెబ్‌సైట్ లింక్‌లోకెళ్ళిందనేసి, ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళిందని మీరు ఒకసారి చూసినారంటే మీకు అంతా ఏమి బాగా అర్థమవుతుందనమాట. మనం ఏం చేయాలా? ఏమి అనేసి. ఓకేనా? థాంక్ యూ.